సింహాచలం కొండ మీద ప్రమాదం నుంచి త్రూట్లో కొంతమంది భక్తులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో ప్రమాదానికి కొద్దిసేపటి ముందే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం నుంచి అక్కడి నుంచి మరో ప్లేస్కి వెళ్ళిపోయారు. అసలు అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఆ క్యూ లైన్లో ఎన్ని గంటలకి ఆ వర్షం పడింది, ఆ వర్షం పడుతున్న పరిస్థితిలో అక్కడ ఎలాంటి వాతావరణం ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి, అదే సమయంలో అక్కడ ఉన్న భక్తులు కొంతమంది మనతో ఉన్నారు. మీరు ఏ ఊరమ్మా, ఏ ఊరు నుండి వచ్చారు, అసలు మీరు ఎన్ని గంటలకు అక్కడ చేరుకున్నారు, ఆ గోడ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మీరున్న సమయంలో? మేము గాదిరే నుంచి వచ్చాము సార్. మేము సేవ కనీసనే తీసుకొచ్చారు ఇక్కడికి. సడన్గా ఇంకేంటంటే మమ్మల్ని పంపించలేదు, సేవ లేదు అనేసి చాలామంది ఎక్కువైపోయారు అనేసి మమ్మల్ని చాలాసేపు బయట నుంచేశారు. బయట వస్తే మేము చాలాసేపు చూసాము. నెక్స్ట్ టైం ఐడి కార్డులు తెస్తారు అది అనేసి అని చెప్పారు. మమ్మల్ని కానీ వాలంటీర్ ఇంకెవరిని వచ్చినా సరే ఎవరిని లోనికి రానివ్వట్లేదు. సరే కదా ఇంకెందుకు వచ్చాం కదా దర్శనం చేసుకుందామని మేము దర్శనానికి లోపలికి వెళ్తుంటే సగం దూరం వెళ్ళేసరికి ఫుల్గా గాలి వానతోటి చాలా విపరీతమైన వర్షం పడిపోయింది. సరే కదని మేము తప్పుకుందాం కదని సైడ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇలాగా చనిపోయారో గోడ దగ్గర అక్కడే మేము అప్పటి వరకు ఉన్నాము. ఎప్పుడైతే వర్షం ఎక్కువైపోయిందో మేము సైడ్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయిన కాసేపటికి ఆ గోడ ఇలా కూలిపోయి పడిపోయింది. అక్కడ చాలామంది ఉన్నారు, అందులోనూ ఒక 10 మందికి ఇలాగా చనిపోయారంట. ఇప్పుడైతే ఒక 7 కనిపించారని చెప్తున్నారు. ఇంకా 3 దొరకలేదనేసి ఇలాగ సమాచారం తెలిసింది. మరి అక్కడ ఏ విధంగా ఉంది ఆ టైంలో పరిస్థితి? కరెంట్ అటు ఉందా, గాలి కరెంట్ అది లేదు. గోడ కూడా మొన్న ఇప్పుడు ఈ మధ్యనే రీసెంట్గా కట్టారంట. అది పెద్దగా అంటే దాన్ని నీట్గా కట్టినట్టు కూడా ఏమీ తెలియలేదు అక్కడ. కాకపోతే కొంచెం వచ్చిన భక్తులు కూడా వాళ్ళు కనీసం నీట్గా చూసింది అంటూ మాకేం అనిపించలేదు. నెక్స్ట్ సౌకర్యాలు కూడా ఏమీ లేవు సరిగ్గా. ఇప్పుడు దర్శనంలో నడవాలంటే ఒక 6 గంటలు పడుతుంది అక్కడ లైన్లో ఉండాలంటే. 6 గంటల్లోని ఎవరికైనా సరే ఏ వాష్రూమ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, కానీ అట్లీస్ట్ అక్కడ ఒక రెడీమేడ్గా ఏ వాష్రూమ్ కూడా పెట్టలేదు, అక్కడ వాళ్ళు అరేంజ్ చేయలేదు. అలాంటివి కూడా ఎవరొకరికి ఉంటే చెప్పుకోలేరు కొందరు. అలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు అక్కడ ఏమీ నీట్గా చేసింది మాకు అనిపించలేదు. మాకంటే ఎక్కువ అక్కడ బాగా గాలి వాన ఎక్కువ వచ్చింది, జనాలు చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఫుల్గా కొట్టేసుకోవడం గోల్ చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకా మాకు భయం వేసి చెట్లు కొమ్మలా ఇరిగిపోయి అప్పటికే ఇంకా భయం వేసి వెంటనే మేము సైడ్కి వెళ్ళిపోదాం కదని మేము సైడ్కి వెళ్ళిపోయిన ఒక అరగంటలోకి గోడ కూలిపోయింది. అక్కడ గోడ కూలిపోయి ఇలాగా ఒక 10 మంది చనిపోయారు, 7 కనిపించారు, మిగతా 3 కనిపించలేదనేసి మాకు తెలిసింది. చెప్పండి, మీరు అక్కడి నుండి వచ్చారు, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ టైంలో? పరిస్థితి అంటే వాష్రూమ్ లాంటి ఏటి లేవండి. ఎక్కడికైనా వెళ్దామన్నా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ ఆ టైంలోనేమో మేము గోడ దూక్కొని పైకి వెళ్ళాం. ఆ పైకి వెళ్ళి అప్పుడు లైన్లోకి వెళ్ళాము. ఆ టైంలోనే ఆ గోడ కూడా కూలిపోయింది అనమాట. జనాలు ఎక్కువ ఉన్నారా గోడ దగ్గర? చాలా మంది ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు తోసుకొని వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల మరి మేము అలా ముందుకు వెళ్ళిపోయాము. తర్వాత ఏడు జరిగిందని తెలియదు. ఇంకా అది జరిగింది. ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు అక్కడ? ఏ టైంలో జరిగింది ఇది? 1:30కి వెళ్ళాం. కరెక్ట్గా లైన్లో 1:30కి వెళ్ళాం. అప్పటి వరకు మాకు సేవ వస్తుందని అన్నారు. సేవ ఎప్పుడైతే రాలేదని అన్నారో దర్శనాలు చేసుకుందాము, దర్శనంలోకి వెళ్ళిపోదాం అనేసి మేము లైన్లోకి వెళ్ళిపోయాం. లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత గాలి వర్షం వచ్చిన తర్వాత ఇంకా గాలి వర్షం వచ్చిందని మేము పైకి వెళ్ళిపోదాం రూమ్లోకి అనేసి మేము కొంచెం గోడ దూకేమో పైకి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయిన వెంటనే ఈ గోడ ఏమో ఇలా కూలిపోయిందంట. లేకపోతే మీరు కూడా ప్రమాదానికి గురి మరి అందులో ఉంది అనమాట. అక్కడ భక్తులు ఏ విధంగా క్యూ లైన్లో ఉంచారు? అంటే వారిని వేరు చోట ఉంచారా లేదా ఒకే లైన్లో వదిలేసారా? ఏంటంటే మొత్తం లైన్ అంతా జనాలందరినీ ఒకే లైన్లో పంపించుతున్నారు. ఒకే లైన్లో పంపించడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారు అందరూ. అంతే ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా అలా దర్శనాలు అవుతూ ఉంటే ఈ జనాలు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎందుకంటే 3 గంటల దర్శనం ఇచ్చినారు, అప్పటి వరకు ఈ జనాలు అందరూ కొట్టుకుంటూ ఉన్నారు అనమాట. ఎప్పుడైనా మీకు తెలిసి ఇలాంటి ప్రమాదం జరిగేంత కూడా జరగలేదండి. చాలాసార్లు వచ్చాం సింహాచలం. కనీసం నెలకి 2 నెలలకు 3 నెలలకి ఒకసారి వస్తున్నాం. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మరి ఈసారి ఇలా జరిగింది. ప్రతి సంవత్సరానికి వస్తారా మీరు? ప్రతి ఏడాది ఎప్పుడు వస్తాం, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఆ సమయంలో? అక్కడ తెల్లవారుజాము 1 గంట 2 గంటల పరిస్థితుల్లో
మీరు ఏమనుకున్నారు మీరు అసలు ఆ వర్షం పడుతున్న సమయంలోని కానీ ఇటువంటి ప్రమాదం జరుగుతుంది అనుకున్నారా, లేదంటే ఆ గోడను చూస్తే మీకు ఏమనిపించింది? సార్ నేనైతే 1:30 తర్వాత మా వైఫ్ అనమాట ఆవిడ ఏంటంటే ముందు ఉండిపోయింది, నేను బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట. నేను కొద్దిగా ముందుకెళ్ళిపోతే పెద్ద సడన్గా అప్పటి వరకు బాగానే ఉంది. అప్పటి వరకు బాగున్న తర్వాత పెద్ద గాలి వచ్చేసి పెద్ద దూలాట్లు ఎగిసిపోయి గింట్లో అక్కడ మేము టెంట్ కింద ఉన్న టెంట్లో ఇరిగి పడిపోయి అనమాట. ఆ టెంట్లో వర్షం కారిపోతుంటే ఈ కొమ్మలాడు ఇరిగిపోయి అనమాట. వెంటనే వీళ్ళు ఫోన్ చేసి ఎక్కడున్నా చెప్పేసి అవన్నీ బార్కెట్లు వేసారు, అవన్నీ తొక్కేసుకొని అప్పటికే జనాలు వచ్చేస్తున్నారు. ఆ తొక్కేసినట్టు ఎక్కడ జరిగిపోతుందని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే పక్కన ఉండిపోతే అక్కడ నుండి కొత్తగా బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లోకి వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు జనాలు అయితే చాలా దారుణంగా తోసుకుని వెళ్ళిపోయారండి. అది కాకుండా నాకైతే ఒకటి నచ్చలేదండి, ఏంటంటే ఆ రూమ్స్ ఒకటి పెట్టారు. 4 అంతస్తుల ఫ్లోర్ ఉంది. మినిమం ఆ రూమ్లోనే ఒక కిలోమీటర్ నడాలి. ఆ రూమ్లోనే కనీసం లేడీస్కి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్క బాత్రూమ్ కూడా లేదు. ఆ కింద వాటర్ ఉండేది, చల్లగా తగిలిది. కనీసం చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. ఆ రూమ్లో అయితే కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టలేదు. వచ్చిన భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలోనూ కూడా ఎండోమెంట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, కానీ అదృష్టవశాత్తు ఆ గోడ కూలే సమయానికి తాము కొద్దిసేపటి ముందే అక్కడి నుండి వెళ్ళిపోయామని, లేదంటే తాము కూడా ఆ ప్రమాదంలోని చిక్కుకుపోయేవాళ్ళమని చెప్పి భక్తులు చెప్తున్నారు. తాము ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవానికి వస్తుంటామని, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. అప్పుడు వర్షం పడుతున్న పరిస్థితులు అయితే తమకు ఒక భయానకమైన వాతావరణం అయితే అక్కడ కనిపించిందని, గతంలో ఎప్పుడూ జరగని విధంగా గోడ కూలి భక్తులు మరణించడం పట్ల తోటి భక్తులు విచారాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.